హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగానే రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలకు బ్రేక్ పడింది. రుతుపవనాలు మందగించాయి. తిరిగి కొనసాగుతున్న వేసవి పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాల్లో ఈ నెల 10వ తేదీ తర్వాతే మళ్లీ పురోగతి కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతుంది. కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ 4 రోజుల నుంచి మందగించాయి. రుతుపవనాల రాకతో అటు ఏపీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయిందని భావించారు. అయితే 4 రోజులుగా బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు తిరిగి పెరిగాయి. ఉక్కపోత కూడా పెరగడంతో ఇబ్బందులు తప్పటం లేదు. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చిత నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజులు కోస్తాలో అనేక చోట్ల వేడి వాతావరణం నెలకొంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు, 1-2 చోట్ల 40 డిగ్రీల వరకు నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్ది రోజులు విరామం సాధారణమేనని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10 తర్వాతే బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికకు అనువుగా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. 12 నుంచి రుతుపవనాల్లో మళ్లీ కదలిక రావచ్చని వివరించారు. బుధవారం కోస్తా జిల్లాలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. So friends, ఇది update news. Thank you friends. Thanks for watching this video. Please subscribe.